అందరికీ నమస్కారం. మా ఛానల్ మనో విజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్ పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్కు సుస్వాగతం. యువశక్తి కోసం సప్తాస్వ మీ జీవితానికి 360 డిగ్రీల సాధికారిత. 18-21 సంవత్సరముల మధ్య వయస్సు వారి కోసం ఐఫోకస్ మెషిన్ హైదరాబాద్ చేపడుతున్న ఒక బృహత్తర కార్యక్రమం. మీరు మీ భవితకు శక్తివంతమైన సైనికులు. ఈ బృహత్తర కార్యక్రమంలో చేరండి. మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ పొందండి. మీరే భవిష్యత్. మీ శక్తికి సప్తాస్వ మార్గం. యువశక్తి. మీరు ఈ ప్రపంచాన్ని మార్చగల సృష్టికర్తలు. మీ అంతర్గత శక్తిని మేల్కొల్పడానికి, మీ కలలను నిజం చేసుకోవడానికి ఐఫోకస్ మిషన్ అందిస్తున్న సప్తాస్వ లైఫ్ స్టైల్తో సిద్ధం కండి. 360 డిగ్రీల సాధికారితతో మీ జీవితాన్ని ఒక అద్భుతంగా మలుచుకోండి. సప్తాస్వ ఏమిటి? సప్తాస్వ 7 అశ్వాలు, అంటే 7 అంశాలతో సంపూర్ణ విజయం. ఒక ప్రధాన భావన. కీలక అంశాలు ఇక్కడ మీ వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు సామాజిక జీవితాన్ని బలోపేతం చేసే 7 కీలకమైన జీవన సూత్రాలు. లక్ష్యం ఏమిటి? 360 డిగ్రీల సాధికారిత, 360 డిగ్రీల ఎంపవర్మెంట్, 360 డిగ్రీ ఎంపవర్మెంట్ ద్వారా మిమ్మల్ని పవర్ సిటిజన్గా మార్చడం. యువతకే ఎందుకు? యువత నేటి సవాళ్లను ధైర్యం, కరేజ్, ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ మరియు స్థైర్యం, కంపోజర్తో ఎదుర్కోవడానికి ఈ సప్తాశ్వ ఏమిటో వివరంగా. మొదటి అశ్వం ఫిట్నెస్, శారీరక దృఢత్వం. ఫిట్నెస్, ఆరోగ్యం, అలుపులేని శక్తి. కీలక అంశాలు. మొదటిది, మీ శక్తే మీ పెట్టుబడి. మీ కలలను ఛేదించడానికి శారీరక శక్తి చాలా అవసరం. రెండవ విషయం, శరీరం దేవాలయం. అంచేతనే సరైన ఆహారం, సాత్విక ఆహారం, వ్యాయామం, యోగా మరియు సరైన నిద్ర చాలా అవసరం. ఈ రెండింటి వల్ల జరిగే విషయం, మూడవది మ్యాజిక్ ఏంటంటే, ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన మనసుకు దారితీస్తుంది. మీ జీవన శైలి అద్భుతంగా తయారవుతుంది. ఉదాహరణ, ఉదయాన్నే 1 గంట వ్యాయామం లేదా యోగా చేయడానికి సమయం కేటాయించండి. గుర్తుంచుకోండి, ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తుల దినచర్యలో ఫిట్నెస్ తప్పకుండా ఉంటుంది. రెండవ అశ్వం లెర్నింగ్, జ్ఞానం. లెర్నింగ్, నిరంతర అభ్యాసమే మీ ఆయుధం. కీలక అంశాలు. మొదటిది లక్ష్యం. జ్ఞానం ద్వారా మీ సామర్థ్యాన్ని, అంటే యాప్టిట్యూడ్, పదును పెట్టడం మరియు మీ వైఖరిని, అంటే యాటిట్యూడ్, మెరుగుపరుచుకోవటం. రెండవ విషయం, సూత్రం ఏంటి? నేర్చుకోవటం, మరిచిపోవడం, తిరిగి నేర్చుకోవడం. లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్ అన్నమాట. మూడవ అంశం, కీలక చర్యలు. ప్రతిరోజు 30 నిమిషాలు పుస్తకాలు చదవడం. ఇతరులకు నేర్పడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకోవడం. ఉదాహరణ, వారానికి ఒక నాన్ ఫిక్షన్ పుస్తకం, అంటే కాల్పనిక కథలు కాకుండా, లేదా మీ రంగంలోని నైపుణ్యం గురించి ఆర్టికల్స్ చదవడం ద్వారా, రీసెర్చ్ ఆర్టికల్స్ చదవడం ద్వారా నిపుణుడిగా మారడం. మూడవ అశ్వం కెరీర్. మీరు చేపట్టబోయే వృత్తి లేదా చేస్తున్న వృత్తి. మీ ప్యాషనే మీ వృత్తిగా మార్చుకోండి.
ఇందులో కీలక అంశాలు: మొదటిది ప్యాషనేట్ కెరీర్, కేవలం డబ్బు కోసం కాకుండా మీకు నిజంగా ఇష్టమైన రంగంలో ఎదగడం. రెండో విషయం ట్రిపుల్ ఈ కాన్సెప్ట్, ఈఈఈ, ఎర్నింగ్ సంపాదించడం, ఎక్స్పర్టైజ్ నైపుణ్యం, ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని పంచుకోవటంపై దృష్టి పెట్టడం. మూడో విషయం మార్గనిర్దేశం, మీ రంగంలోని నిపుణుల నుండి సలహాలు తీసుకోవటం. దీన్నే మనం మెంటర్షిప్ అని కూడా అంటాం. ఉదాహరణకి మీ బలాలను అంటే స్ట్రెంగ్స్ గుర్తించడానికి స్వాట్ అనాలిసిస్ అంటే SWOT విశ్లేషణ. ఎస్ అంటే స్ట్రెంగ్త్, W అంటే వీక్నెస్, O అంటే ఆపర్చునిటీస్, T అంటే థ్రెట్స్ విశ్లేషణ చేయడం. ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త టెక్నికల్ స్కిల్ నేర్చుకోవడం. నాలుగవ అశ్వం ఫ్యామిలీ, కుటుంబం. మీ విజయానికి బలమైన పునాది మీ కుటుంబమే, గుర్తించండి. ఇందులో కీలక అంశాలు: ఒకటి బలం, కుటుంబం ఇచ్చే ప్రోత్సాహమే మీరు ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి పునాది. రెండు నిజాయితీ బంధాలు, అంటే తల్లిదండ్రులతో తోబుట్టువులతో నిజాయితీగా ఆత్మీయంగా మాట్లాడటం. మూడు సమతుల్యత, కెరీర్ లేదా పని ఎంత ముఖ్యమో కుటుంబానికి విలువైన సమయం, క్వాలిటీ టైం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణ, రోజుకి 15 నిమిషాలు టీవీ లేకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడటం, మీ విజయాలను వారికి అంకితం చేయడం. ఐదవ అశ్వం స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంతరంగిక శాంతి, ఉన్నత ఉద్దేశ గమనం. ఇందులో కీలక అంశాలు: ఒకటి నిబ్బరం, సంక్లిష్ట ప్రపంచంలో ఈనాటి సమస్యలను ప్రశాంతంగా ఎదుర్కోవటానికి మానసిక నిబ్బరం చాలా అవసరం. రెండో విషయం సాధన, ప్రతిరోజు ధ్యానం, మెడిటేషన్ లేదా ప్రార్థన, ప్రేయర్ కోసం సమయం కేటాయించడం. మూడు మానవత్వం, మిమ్మల్ని, ఇతరులను, సమాజాన్ని అర్థం చేసుకోవడం ద్వారా విలువలతో కూడిన జీవితాన్ని గడపడం. ఉదాహరణ, ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు ధ్యానం చేయడం, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని మీ జీవిత లక్ష్యం, పర్పస్ గురించి ఆలోచించడం. ఇక ఆరవ అశ్వం పవర్ సర్కిల్, సానుకూల సమూహం. సానుకూల సమూహంతో కలిసి నడవండి, అద్భుతాలు సృష్టించండి. ఇందులో కీలక అంశాలు: ఒకటి సానుకూల ప్రభావం, మీ చుట్టూ ఉన్న 5 వ్యక్తుల సగటే మీ భవిష్యత్. అభివృద్ధిని కోరుకునే వారితోనే స్నేహం చేయండి. రెండు షేరింగ్ అండ్ కేరింగ్, అంటే ఒకరి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం, షేరింగ్ ఎక్స్పర్టైజ్ ద్వారా అందరూ ఎదగడం. మూడు నిజాయితీ బంధాలు, గాసిప్స్, నెగిటివిటీకి దూరంగా ఉండి నిజాయితీ, నమ్మకంతో కూడిన సంబంధాలు ఏర్పరచుకోవటం. ఉదాహరణ, మీ స్నేహితుతో కలిసి వారానికి ఒక్కసారి ఒక ముఖ్యమైన అంశం గురించి చర్చించడం లేదా ఒక సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం. ఏడవ అశ్వం ఆఖరిగా పర్సనల్ వెల్ బీయింగ్, వ్యక్తిగత శ్రేయస్సు, అంటే దీన్ని మై స్పేస్ అని కూడా అంటాం. పర్సనల్ వెల్ బీయింగ్ ఆనందమే పరమావధి. ఇందులో కీలక అంశాలు: ఒకటి ప్రారంభ సూత్రాలు, ఎప్పుడు చిరునవ్వుతో పలకరించడం, స్మైలింగ్ ఫస్ట్, ముందుగా శుభాకాంక్షలు చెప్పడం, విషింగ్ ఫస్ట్. రెండు స్వీయ విలువ, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, నమ్మకంగా ఉండడం. మూడు సంతృప్తి, సాటిస్ఫాక్షన్, బయటి విజయాలతో పాటు లోపల ప్రశాంతంగా సంతోషంగా ఉండటం. ఉదాహరణ, మీకు నచ్చిన హాబీ కోసం లేదా విశ్రాంతి కోసం రోజుకు 30 నిమిషాలు కేటాయించండి.
ఇక మీరు సిద్ధమా? కార్యాచరణకు ఇదే సమయం. సప్తాస్వ లైఫ్ స్టైల్ కేవలం ఒక సిద్ధాంతం కాదు, అది ఒక జీవన విధానం. ప్రతిరోజు ఈ 7 అంశాలను ఆచరిస్తూ మీ ప్రతి అడుగులో విజయాన్ని సాధించండి. ఈ బృహత్తర యజ్ఞానికి గురువులు నాయకత్వానికి కృతజ్ఞతలు. ఈ మహోన్నత మిషన్ మూల బలం, ఆధ్యాత్మిక మార్గదర్శనం అందించిన మా పరమ గురువులు శ్రీ సద్గురు శివానందమూర్తి గారికి శిరస్సు వంచి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. నిరంతరం మమ్మల్ని నడిపిస్తూ మిషన్ లక్ష్యం వైపు సమన్వయం చేస్తూ ముఖ్య మార్గదర్శకుడు, చీఫ్ మెంటర్ అండ్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ వాసుదేవ శర్మ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఈ ప్రోగ్రాం గురించి ఇంకా తెలుసుకొనగోరితే feel free to contact and reach us. Our office address, Sujanalaya, plot number 1100, HMDA layout, Uppal Bhagayat, Uppal, Hyderabad 500039, or call us on mobile number 80086443333. Our email address, teamfocus@gmail.com. The program coordinators for Raising Stars program, you can contact them on phone. Mr. Arif, 8019971889. Anirudh, 9000307045. అందరికీ నమస్కారం.